నమస్తే అండి. మందారాలు, ఒంట్రెక్క మందారాలు ఇలా తీసుకొని, అంటే మందారాలకి నలుపు వచ్చే గుణం ఉంది. అంటే మనము ఇలా నలపగానే కొంచెం సేపటికి నల్లగా అయిపోతుంది. నల్లగా అంటే జ్యూసు ఇదిగో చూడండి, ఇలా నలుపు వస్తుంది. దీని రంగు రాదు, ఒకలాంటి నలుపు వస్తుంది. ఈ జిగురు, ఈ నలుపు ఇలా వస్తుంది. ఆరే కొంది నల్లగా ఉంటుంది మందారం కదా. ఈ మందారం ఎలా ఉంటుంది? బంగాళాదుంపకు కూడా అదే గుణం ఉంది. బంగాళాదుంప ఏంటంటే జ్యూస్ తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ఉండగానే నలుపు వచ్చేస్తుంది. ఇది ఒక దుంప తీసుకోండి, జుట్టును బట్టి ఒక దుంప పైన చెక్కు అంటే శుభ్రంగా కడిగి పై చెక్కు తీసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. తర్వాత ఈ మందారాలు, మీకు ఎన్ని మందారాలు ఉంటే అన్ని మందారాలు తీసుకొని ఈ బంగాళాదుంప, ఈ మందారాలు రెండు కలిపి బాగా మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండి బాగా పాయలు తీసుకొని, అంటే ఇది వడకట్టుకోవచ్చు, ఎందుకంటే దీనిలో జ్యూస్ ఎక్కువ వస్తుంది. నిమ్మరసం వేస్తాము, దీనిలో జ్యూస్ ఎక్కువ రాదు. కొంచెం వాటర్ తీసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకొని వడకట్టుకొని, ఆ జ్యూసు పాయలుగా తీసి బాగా మాడుకి, అంటే జుట్టుకు పట్టేయటం కాదు ముఖ్యం, కుదుళ్ళకి పట్టించాలి. బాగా మాడుకి కుదుళ్ళకి పట్టిస్తూ రాను జుట్టుకు కూడా పట్టించుకొని ముడిపెట్టుకోవాలి. ఇది ఒక 20 నిమిషాలు అట్లా ఉంచేసుకొని, హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసుకొని తలస్నానం చేయండి. వేడి నీళ్ళు తగలనివ్వద్దు, దుంపకి తగలనివ్వద్దు, దీనికి తగలనివ్వద్దు. అలా షాంపూతోటి స్నానం చేయండి. స్నానం చేసుకున్న అంటే చల్లటిని గోరువెచ్చని నీళ్ళే తలకు పోసుకోవాలి, వేడివేడి నీళ్ళు పోయకూడదు, మరీ చల్లని నీళ్ళు తలస్నానం చేయకూడదు. అందుకని ఇవి బాగా ఉపయోగపడతాయి, చేయండి. ఇలా తలస్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. జుట్టుకు కూడా మీ జుట్టు పెరుగుతుంది. ఎందుకంటే నలుపు కూడా వస్తుందండి దీనిలో ఉన్న గుణం. మనం నలిపిన ఒక 2 నిమిషాలు చూడగానే నలుపు వచ్చేస్తుంది. తర్వాత బంగాళాదుంప కూడా నలుపు వచ్చేస్తుంది. అందుకని నల్లటి నలుపు రాదు, కలర్ మారుతుంది. అందువల్ల ఈ రెండు కలిపి నిమ్మరసం వేసుకొని బాగా మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసి కలుపుకొని వడకట్టుకొని పాయలుగా తీసుకొని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించుకొని అదేవిధంగా కనుబొమ్మలకు కూడా కొంచెం అప్లై చేసుకోండి. అలా చేసుకొని ఓ 10-15 నిమిషాలు ఉంచేసుకొని కనుబొమ్మలకి కడిగేసుకోండి. జుట్టుకు మాత్రం 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అట్లా మీరు ఎంతసేపు ఉంచుకోగలిగితే అంతసేపు ఉంచేసుకొని గోరువెచ్చని నీళ్ళతోటి తలస్నానం, మీరు ఏ షాంపూ ఉపయోగిస్తారో ఆ షాంపూతో తలస్నానం చేయండి. ఓకే, తప్పకుండా చేయండి.